అండ్ థాయిలాండ్ లో చూస్తే కనుక పబ్ కూడా న్యూడ్ పబ్స్ ఉంటాయట కదా, ఉంటాయి వెళ్ళడం. అది ఉంటాయి. వెళ్ళారా మీరు? లేదు లేదు లేదు, ఉంటాయి. న్యూడ్ పబ్ ఏంటి, మనం పెద్ద ఇది ఇచ్చేసి మొత్తం అందరు ఇప్పేసి ఉంటారు. ఏమి ఇవ్వాలి పెద్దది? ఒక స్లేట్ లాగా ఉంటది, ఓకే అంతా అంటే అమ్మాయిలంతా ఇప్పేస్తారు. ఆ ఓకే. షో అవుద్ది, ఆహా. ఇప్పేసి అబ్బాయికి అమ్మాయికి ఇప్పేసి చేసుకునే షో ఒకటి ఉంటది. అక్కడనే చేసుకుంటారా? అక్కడ నుంచి అంటే లైవ్ జనాల మధ్య లైవ్ లో ఉంటది. ఓ ఆ షోలో మీరు పార్టిసిపేట్ చేయాలంటే ఐ థింక్ 500 సంథింగ్ ఎంతో, అంతేనా? అంతే అంతే. ఓకే. ఒక 1 hour ఉంటది ఆ షో. మనం జస్ట్ కూర్చొని వీడియోస్, ఫోన్స్ అసలు ఎలా ఉండదు, లోపలికి ఆహా. స్విచ్ ఆఫ్ చేసి బయట పెట్టేయాలి. నేను వెళ్ళలేదు, బట్ అక్కడ ఉన్న బట్టి ఆహా, తెలిసింది వెళ్ళినా నాకు. కూడా ఏమైనా అనుకుంటారు చెప్తారు లేక లేదు 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 లేదు, చీ అసలు నేను వెళ్ళలేదు. ఓకే. పోనీ ఒకవేళ వెళ్ళినా అయినా నేను వెళ్ళలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే ఓకే ఎందుకంటే నేను ఎందుకు భయపడానంటే అక్కడ కొన్ని స్కామ్స్ ఉంటాయి, ఓకే. మళ్ళీ ఆ స్కామ్స్ విరిగిపోతానేమని చెప్పేసి నేను వెళ్ళలేదు. ఓకే. బట్ ఏదో ఒక రోజు అయితే వెళ్ళాలని ఉంది. అందరికీ ఉంటది కదా చూడాలి అనేసి. అవునవును. సో చేయాలని మాత్రం ఉండదు. ఉండదు, మనకి చెయ్యాలని ఉండదు, చూడాలని ఉంటది. ఓకే ఓకే. సరే ఓకే. అయితే లోపలికి వెళ్తా. అక్కడ ఏంటంటే 1 hour షో ఉంటది. 1 hour లో అబ్బాయి అమ్మాయితో అలా చేయడం అన్ని. సో అది ఎవరు అంటే ఒక ఆమెను అందరూ పోయి చేస్తారా? ఒక అమ్మాయి ఒక అబ్బాయి. ఆహా. కింది వాళ్ళు ఎక్కి పైకి ఆ, ఎక్కి. ఓకే. అందరు న్యూడ్ గా ఉంటారా? ఎవరు అబ్బాయి అమ్మాయిలు? ఓన్లీ ఒక అబ్బాయి ఒక అమ్మాయి. ఓకే ఓకే. వాళ్ళు షో చేస్తారు, చుట్టుపక్కల మనం కూర్చుంటాం అంతే. ఓకే. ఆ షో ప్రైవేట్ గా ఉంటది, 1 hour ఉంటది. 500 చేస్తాడా వాడు ఆ షోలో? ఆ 1 hour అంటే తనకు 1 hour చేయడు, పైన చేసి లాస్ట్ ఒక 10 minutes మేబీ చేయొచ్చు. నాకు కూడా నేను వెళ్ళలేదు కాబట్టి క్లారిటీగా తెలియదు, ఓకే ఓకే. బట్ అదైతే మీరు అందరికీ చూస్తుంటారు అనమాట అక్కడ.